ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో పనిచేసినా, లేపోతే ఎక్కడ పనిచేసినా మనకి సాలరీ అకౌంట్స్ అని ఇస్తాయి కంపెనీలు. ఆ సాలరీ అకౌంట్స్ ఇచ్చి అది జీరో అకౌంట్స్ అంటారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి మనం ఉద్యోగం మానేసి, లేపోతే ఆ కంపెనీ ఆ బ్యాంక్‌తో టై అప్ అయిపోయాక, వాళ్ళ సాలరీ అకౌంట్స్‌ని కాస్త జనరల్ సేవింగ్స్ అకౌంట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. అప్పుడు పెద్ద తలనొప్పి ఏంటంటే దాంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. అంతకుముందు మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు. జీరో బ్యాలెన్స్ సరిపోతుంది. ఇట్లాగ అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి నాకు. ఒక 7, 8 దాకా. ఈ ఐటీకి మనం కట్టేటప్పుడు ఇవి కావాల్సుంటాయి. ఇదో పెద్ద తలనొప్పి అయిపోతుంది నా ప్రతి ఏడాది. అందుకని ఇయన్నీ హైదరాబాద్ హెడ్ క్వార్టర్‌గానే ఉంటాయి కాబట్టి అయి క్లియర్ చేపిచ్చేద్దాం అనే ఉద్దేశ్యంతో బ్యాంకుల కోసం అని చెప్పేసి హైదరాబాద్ పోతే నిన్న హైదరాబాద్‌లో కొంతమంది నాయకులు అనుకోకుండా కలిసారు. కలిస్తే వాళ్ళందరి మాట కూడా ఏంటసలు జగన్‌కి ఆ జనం ఏంటి? ఎందుకు అంతమంది ఎగబడొస్తున్నారు? అంటే హైదరాబాద్ లాంటి చోట్ల టీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి రానంత జనాభా వచ్చారు. అంటే నేనప్పుడు వెంటనే అన్నా. చంద్రబాబు గారు అప్పుడు గుర్తుందా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టినప్పుడు. ఆయన బయటకొచ్చే టైంలో గాని, ఆయన జైల్‌లో ఉన్నప్పుడు గాని హైదరాబాద్‌లో ఎంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. రీజన్ ఏంటంటే ఆంధ్రాలో ఒక దరిద్రం ఏంటంటే మనకి ఆహ్, ఇక్కడ 2 పార్టీలకు సంబంధించినోళ్ళు ఎవరు పవర్‌లో ఉన్నా సరే దీన్ని ఆంధ్రాని ఒక ఆట వస్తువుగా చేసుకున్నారు. ఆట స్థలంగా చేసుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశమోళ్ళు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో పోయి బతుకుతారు. ఎక్కువ మంది హైదరాబాద్‌కే పోయి బతుకుతారు మనోళ్ళు. అదే ఇప్పుడు బాబు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెళ్లి బతుకుతున్నారు. ఎందుకని? ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చితక ఇష్యూల మీద కూడా తప్పుడు కేసులు పెట్టేయడం. ఊళ్ళో లేనోళ్ళకి మీద కూడా కేసులు పెడతారు. దేశంలో లేనోళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తారు. అలాంటి ఒక విచిత్రమైన అలవాటు. దాంతో ఊళ్ళో కూర్చొని పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ రోజు ఏడుంటారు. రెండోది ఇక పనేముంటది? ఉద్యోగం ఏముంటది? ఉపాధి ఏముంటది? ఇప్పుడు ఉందో అసలు పల్లె ప్రాంతాల్లో ఉద్యోగోపాధి అవకాశాలు లేవు గదా! బాబు గారు ఇప్పుడు అనుకున్నయన్నీ పూర్తయ్యి ఓ 5 ఏళ్లలోనో, 10 ఏళ్లలోనో ఇండస్ట్రీస్ అన్నీ గ్రౌండ్ అయ్యి, ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ గ్రౌండ్ అయ్యి, అప్పుడు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైని చూజ్ చేసుకున్నట్టు విశాఖపట్నాన్ని చూజ్ చేసుకుంటే అప్పుడు ఆంధ్రాలో ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మిగతా టైంలో ఏం లేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అక్కడికి. వ్యాపారాల కోసమనినో, ఉద్యోగాల కోసమనో, ఉపాధి కోసమనో హైదరాబాద్‌కే పోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి అంటే అక్కడ జగన్ ఒక అట్రాక్షన్ అయ్యాడు. వాళ్ళ కళ్ళల్లో ఒక కసి కనిపించింది. ఆళ్ళలో భావోద్వేగం అన్నారు ఒక నాయకుడు. యెస్ నిజం. ఎందుకు కనబడుతుంది? వాస్తవంగా మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు 2019 తర్వాత వైసీపీ కార్యకర్త నిజంగా అయితే కాళ్ళు రగరేసుకు చెప్పుకోవాలి. ఎందుకని? ఓ గ్రామ సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ ఈటిటి ద్వారా ఇంటి దగ్గరికి సేవలంది. కానీ తమకి తగిన గుర్తింపు రాలేదని తమ శక్తేంటో జగన్‌కి తెలియాలి, బుద్ధి చెప్పాలి జగన్‌కని వాళ్ళందరూ పని చేయలేదు మొన్న. పైగా వాళ్ళకి సంబంధించినటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళనేమో అటు ఎమ్మెల్యేలు వాళ్ళు సతాయించి ఏడిపించుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు సుదీర్ఘకాలం పాటు వైసీపీ తరపున పనిచేశారు కాబట్టి, ఈ పని మా ఎమ్మెల్యే చేయట్లేదు, ఈ పని మా ఎమ్మెల్యే చేయట్లేదు అంటే వాళ్ళని శత్రువులుగా చూసి వైసీపీ అభిమానుల్నే హింసించారు. దాంతో ఆ కోపం కూడా జగన్ మీదనే పెట్టుకున్నారు. దాంతో పాటు ఏది ఇట్లాగా కాంట్రాక్టులు ఇయన్నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు, తినడానికి అవకాశాలు ఇవ్వలేదు, మైనింగు, ఇసక, మద్యము ఇట్లాంటియి. ఇయన్నీ ఇట్లా తిననివ్వలేదు అన్నటువంటి కోపంతో కూడా మమ్మల్ని మేము ఖర్చులు పెట్టాం 9, 10 ఏళ్ల పాటు పార్టీ కోసం తిరిగాం. ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వలేదు అన్నటువంటి తిననివ్వలేదు అన్న కోపం కూడా ఉంది. ఈళ్ళేమో జగన్ తినేసాడని చెప్తారు. ఆళ్ళేమో మమ్మల్ని తిననివ్వలేదని కోపం పెట్టుకుని జగన్‌కి అనుకూలంగా పనిచేయలేదు. కానీ జగన్‌ని దూరం పెట్టి తమ బతికేదో తమ బతుకుదాము, తెలుగుదేశానికైతే వాళ్ళు వెళ్ళలేరు. అనుకున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం వేధించడం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం వేధించడం ప్రారంభించింది. తప్పుడు కేసులు లేదా ఏదో ఒక రకమైన ఇబ్బందులు పెట్టడం బిగించేసి. దీంతో వీళ్ళందరూ హైదరాబాద్ పోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు అతన్ని కంపల్సరీగా అతన్ని హీరోగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావోద్వేగమే కనిపించింది. ఇప్పుడు కాకపోతే మనకు విచిత్రమైన వ్యాఖ్యానాలుంటాయి. చంద్రబాబు గారు వచ్చినప్పుడు కన్ను ఆర్పకుండా 12 గంటలో, 14 గంటలో జనమంతా కూడా వచ్చి చూసారు. అక్కడే భోజనాలు చేశారు. ఆయనకి జన నీరాజనం అప్పుడు వస్తాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్తే గనక ఏంటని నోళ్ళు నొక్కుకుంటున్నారు ఇట్లాగేంటి అన్నటువంటిది అన్నది మనం రాసుకుంటారు. పత్రికల్లో ఎవరి ద్వారా వాళ్ళు రాసుకుంటారు. అప్పుడు సాక్షి అట్లాగే రివర్స్‌లో అని రాసింది. కాబట్టి అది పక్కన పెడితే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక యాస్పెక్ట్ జగన్ హైదరాబాద్‌కి కోర్ట్‌కే వెళ్ళాడు. అందులో తేడా ఏం లేదు. అదేమి ఆయనేమి దేశ సేవ కోసం వెళ్ళలేదు. లేకపోతే ప్రజాసేవ కోసం వెళ్ళలేదు. కాకపోతే ప్రజాసేవ కార్యక్రమాల వ్యవహారంలో వచ్చేదే ఈ కేసులు. తను పొలిటికల్ ఇష్యూస్.
అదే జనం భావించారు. రెండోది జగన్‌కి నీరాజనం పలకాలన్న కసి వాళ్ళకి రప్పించారు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా. మొదటి నుంచి చెప్పుకొచ్చా నేను. నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళని హ్యూమిలియేట్ చేయాలి, తొక్కేయాలనుకుంటావో అది అడ్వాంటేజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు, చేయిగాల్చుకుంటున్నారు. వైసీపీ వాళ్ళకి 100 సార్లు చెప్పాను నేను నా వీడియోల ద్వారా. మీరు చేయిగాల్చుకుంటున్నారు. పవన్ విషయంలో అతను మాట్లాడింది మిమ్మల్ని తిట్టినా సరే, వివరణ ఇచ్చేటట్టు మాట్లాడండి గానీ, ఎదురు తిట్టకండి. అతను తిట్టేదాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. మీరు తిట్టేదాన్ని గుర్తుపెట్టుకుంటారు అన్నది. అదే పవన్‌కి 21కి 21 వచ్చినాయి. అదే సందర్భంలో 2కి 2 వచ్చినాయి. ప్లస్ ఆ అడ్వాంటేజ్ బాబుకి వెళ్ళినాయి. పవన్‌ని ఏదో తొక్కేస్తున్నారన్నట్టు ఫీలింగ్. అట్లాగా జగన్‌ని తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ ఇప్పుడు జనంలోకెళ్ళింది. బాబు గారిని తొక్కేస్తున్నారన్న కోపమే ఆళ్ళిద్దరు కలవడానికి, ఆ కలయికకి యాక్సెప్టెన్స్ రావడానికి కారణం. ఇప్పుడు జగన్‌ని అలా తొక్కేస్తున్నారన్న ఇంపాక్ట్ పెరుగుతోంది. దాని ఇంపాక్ట్‌ని సరిజేసుకోవాలంటే ఎప్పటికైనా సరే ఓవర్ హెరాస్మెంట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.